ఏ వేడుకైనా పండుగైనా వస్తే చాలు ఆడవాళ్లు యువతల చేతులు పాదాలు గోరింటాకుతో మెరిసిపోవాల్సిందే. ఇక ఆషాఢం వస్తే మాత్రం వాళ్లకు పెద్ద సంబరమే. ఆషాఢం సందర్భంగా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు మహిళలు, యువతులు. ఎందుకంటే గోరింటాకు ఫలితాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఆ జిల్లాలో మాత్రం గోరింటాకు వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నారు మహిళలు. గోరింటాకు ఆడపిల్లలు వివాహ సమయాల్లోనే వేడుకల సందర్భంగా చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇవే ఇప్పుడు మార్కెట్లో మెహందీ కోన్ అని పిలుస్తారు. వాటినే చాలా మంది తెచ్చుకొని చేతులపై కాళ్లపై రకరకాల డిజైన్లు వేసుకుంటారు. అయితే ఇది తాత్కాలికంగా అందంగా కనిపించినప్పటికీ వాటిలో ఉండే రసాయనాలతో సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే శరీరంపై దురద, మంట రావటం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతుంటాయి. రసాయనాలు ఉన్న మెహందీ కోన్ కాకుండా ఊరిలో ఉండే మైదాకు లేదా గోరింటాకు అని పేర్లతో చెట్లు అందుబాటులో ఉంటాయి. ఆ చెట్ల ఆకులను నూరి వాటిని చేతులకు పెట్టుకుంటే ఎంతో ఆరోగ్యమని ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది. దీనినే కరీంనగర్ జిల్లా మహిళలు ఏళ్ల నుంచి పాటిస్తున్నారు. ఆషాఢం మాసం వస్తే చాలు మెహందీ, గోరింటా పేర్లతో వేడుకలు నిర్వహిస్తుంటారు. అపార్ట్మెంట్లలో చాలా మంది కిట్టి పార్టీల పేరుతో ఈ వేడుకలను తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇక్కడ ఈ రోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆషాఢం మొదలయ్యే ముందు గోరింటాకు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ ఏదైతుందో అది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆకు పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ గోరింటాకు వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల లాంటి పట్టణాల్లో జరుగుతున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుక సందర్భంగా మహిళలు ఒక దగ్గర చేరి గోరింటాకు రాసుకుని వేడుక జరుపుకున్నారు. అందరూ మైదాకును తెంపుకొని కలిసికట్టుగా నూరి చేతులకు రాసుకుంటున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేడుకను ప్రతి ఏటా నిర్వహించుకుంటామని సంబరపడుతున్నారు మహిళలు. తొలి ఆడపడుచుకి తొలి అన్నట్టుగా గోరింటాకు ప్రతి ఒక్కరూ ఈ గోరింటాకుని అద్భుతంగా ఒక పండగ మన ఇంటి అమ్మవారే మన అడుగు పెట్టినట్టుగా పండగ చేసుకుంటూ ఉంటారు. గోరింటాకు అనేది మన తొలి ఆడపడుచుకి తొలి పండగ అన్నట్టు సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చి ఆషాఢ మాసం ప్రవేశించే సమయానికి వాతావరణం మారిపోతుంది. అప్పటిదాకా ఎండలతో అల్లాడిన జనం అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలతో సేదతీరుతుంటారు. దీంతో శరీర ఉష్ణోగ్రతల్లోనూ తేడాలొస్తుంటాయి. ఇలాంటి సమయంలో కాళ్లకు, చేతులకు గోరింటాకు నూరి పెట్టుకోవడంతో అది శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్ముతున్నారు మహిళలు. ఫస్ట్ మహిళలందరం కలిసి ఒక చేట చేరి ఒకరికొకరం గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్పేది ఏంటంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గోరింటాకు పెట్టుకుంటే అని చెప్పేవారు. కానీ ఈరోజు మేము ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గోరింటాకు అలంకరణ ఇప్పటిది కాదు. రామాయణ, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాల్లో వీటి ప్రస్తావన ఉంది. కాళ్ళు, చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే యువతులకు మంచి భర్తలు దొరుకుతారని ఒక ప్రచారం ఉంది. అంతేకాదు గోరింటాకు జుట్టుకు అద్దితే చుండ్రు తగ్గిపోతుందని, తెల్ల జుట్టు నల్లగా మారుతుందని నమ్ముతుంటారు. అంతేకాదు గోరింటాకు చెట్ల నుంచి వెలువడే ఆక్సిజన్ పరిణామం కూడా ఇతర మొక్కల్లో కంటే ఎక్కువగా వస్తుందని మహిళలు నమ్ముతారు. దేనికైనా అని గోరింటాకు స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు గోరింటాకు అంటే అమ్మవారితో సమానం. గోరింటాకు చిన్నప్పుడు కూడా మేము మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి చెట్టు నుంచి తీసుకొచ్చి దంచి దాంట్లో 7 కమ్మలని, గుడిసె కమ్మలని, పెంకాసని, గాజని అది వేసుకొని చింతపండు రసంతో పెట్టుకుందాము. ఎన్నో సత్ఫలితాలనిచ్చే గోరింటాకు వేడుకలు అందరూ తమ తమ కాలనీల్లో, అపార్ట్మెంట్లలో నిర్వహించుకోవాలంటున్నారు మహిళలు. ఈ జనరేషన్ కూడా గోరింటాకు ప్రత్యేకతను తెలపవలసిన అవసరం ఉందంటున్నారు మహిళలు.